మన మాధవి గారు పిక్కల్ రమ్య మోక్ష గారు కూడా స్టార్టింగే ఒక తనుజ గారి మీద, అలాగే తనుజ గారి గురించి మరీ ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. తనుజ గారిని ఈ హౌస్లో ఎలాగైనా సరే అంటే హౌస్ నుంచి బయటకు పంపించాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే తనతో పట్టుకుంటే హౌస్ నుంచి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు తప్ప తనుజ మాత్రం లోపలే ఉంటుంది. తనుజ గారికి బయట ఉన్న ఫాలోయింగ్ వేరు, ఆ ఓటింగ్ వేరు, తనకున్న సీరియల్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మన ఎమ్మెల్యేస్ మాధవి గారు అయితే మాత్రం తనుజ గురించి డైరెక్ట్గా మీరు బర్నీ గారు మీరు తనుజ గారితో ఎక్కువ వార్నింగ్లో ఉంటున్నారు, అది ఒకళ్ళతో ఎక్కువ ఉండిపోతున్నారు అని చెప్తున్నారు. నాకు అర్థం కాలేని ఇష్టం ఏంటంటే వాళ్ళిద్దరూ ఎలా ఉంటుంది మీకేంటి, నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత రీజన్ చెప్తే చెప్పండి, అంతేగాని తనుజ అప్పటికి వచ్చింది నా గురించి మీరు మాట్లాడుకున్నప్పుడు నా గురించి మీరు మాట్లాడడానికి సరిపోరు అని చెప్పేసి తనుజ అయితే అక్కడ క్లారిటీగా వాదిస్తుంది రమ్య గారిది, ఎవరు మాధవి గారితో. అది మనకి ఎపిసోడ్లోనూ సైడ్గా పెట్టి మళ్ళీ ఇక్కడ రమ్య గారు పవన్ దగ్గరికి వెళ్ళి రీతు గురించి చెప్తుంది. నీ బాండింగ్తో ఉంటే నీ ఆట పోతుంది, నువ్వు బాడీ ఉంటే సరిపోతుంది, నువ్వు గట్టిగా ఆడాలి, తను మైండ్గా ఆడుతుంది, టాస్కులు కూడా ఆడుతుంది, నీతో ఉంటూనే నువ్వు మాత్రం ఇంకా బాగా ఆడాలి అని చెప్పేసి. అయితే హౌస్లో వన్ ఆఫ్ ది వీళ్ళిద్దరూ కూడా చాలా దారుణం అనిపిస్తుంది అనమాట. ఇటు తనుజ గారి మీద పడిపోతున్నారు, బర్నీ గారి మీద పడిపోతున్నారు, తల చూసుకుంటే పవన్ మీద పడిపోతున్నారు, ధీమాన్ పవన్ మీద కూడా పడిపోతున్నారు.